ఇది కొన్ని రోజుల క్రితం వరకు ఇక్కడ వరకు ఫ్లోరింగ్ ఉండేదమ్మా. అప్పుడు తల్లి చెప్పేవాళ్ళు ఏకపాల మట్టం అంటే ఏకపాల మట్టం మీద ఉన్నారు స్వామి కాశీ విశ్వేశ్వరుడు, శ్రీరామ భక్త ఆంజనేయ స్వామి అని చెప్తే చాలా మందికి అర్థమయ్యేది కాదు, ఎందుకంటే దీనికి సమానంగా ఫ్లోరింగ్ ఉండేది అప్పుడు. అయితే ఈ మధ్యకాలంలో తల్లి దీనికి పునరుద్ధరించాలని కొట్టించారు కాబట్టి మనకు అర్థమవుతుంది. చూసారా, ఏకశిల, ఏకశిల, ఒక్కటే శిల ఇది మొత్తం. ఇప్పుడు ఇక్కడ కూడా ఇది ఏ షేప్ లో ఉందో అలా ఉంటుందమ్మా మొత్తం. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది చూసారా, ఇది తొడుగు అత్తి అమ్మ. ఈ తొడుగు ఎలా ఉంది షేపు, అలాగే లోపల ఉంటుంది అట్లా అంతా చెక్కి అలా ఉందన్నమాట. ఈ శిల మీదే ఆంజనేయ స్వామి కూడా ప్రతి దాంట్లో నుంచి వచ్చారు, మళ్ళీ ప్రత్యేకంగా పెట్టింది కాదు, అలాగే ఉంది ఏకశిల మీద. ఇదిగో ఇక్కడ ఇదిగో చూడమ్మా, ఇగో ఆంజనేయ స్వామికి వెనకాల ఇవి ఎంత ప్లేస్ ఉంది, ఇంకా 2 చేతుల ప్లేస్ ఉంటుంది. ఇప్పుడు కదిలిచ్చేది కూడా ఏమి, ఇప్పుడు కదిలిచ్చేది కూడా ఇదేమి కదిలిచ్చు స్వామి. అదే ఇది స్వామిని మొత్తం ఇది కదిలిచ్చేది ఏం లేదు, ఓన్లీ ఈ శిలనే. ఈ శిల ఉంది కదా, ఈ శిలని పైకి చేసి కింద శిలేస్తారు అంతే. ఈ టోటల్గా ఈ శిల లేపినప్పుడు వీళ్ళిద్దరు కూడా పైకి వస్తారు. ఇంతవరకే ఉంది, ఇక ఇదే లాస్ట్. ఇది 13 అంగుళాలతో ఉంది. ఇది కూడా ఇది కూడా స్వామివారి ఉంది కూడా 13 అడుగులు 13 అంగుళాలు ఎత్తున్నారు. పేరు పెట్టడం కాదు, స్వామి యొక్క ప్రామాణికం. ఏది కూడా శనీశ్వర స్వామి 7 అడుగులు పొడవుతూ ఉన్నారు అక్కడ. ఇప్పుడు అక్కడ ఆ ప్లేస్ లో, అక్కడ ఆ ప్లేస్ లో ముగ్గు దగ్గర 7 అడుగుల లోపు 7 అడుగులు పొడవుతో వచ్చారు ఆయన. స్వామి వచ్చి సాలగ్రామం, ఈయన వచ్చేసి స్వయం సాలగ్రామం. కాశీ విశ్వేశ్వర ఎలా అయితే వారణాసిలో ఉంటారో ఇది ఎలా వచ్చారు తల్లి అని మీకు డౌట్ వస్తుంది కదా, ఇక్కడికి ఎలా వచ్చాం. అయితే మా ఇల్లే అమ్మ నాగనారాయణ పీఠం. అది దైవికంగా వచ్చిన బిడ్డగా ఇది శరీరపరంగా ఇది ఈ శరీరాన్ని తల్లి ఆలయం చేసుకుంది. సో కంటిన్యూ తల్లే ఉంటారు. మా ఇల్లు పీఠం. ఆ పీఠంలో 11 సంవత్సరాలుగా పార్థివలింగం చేస్తారు. పార్థివలింగం చేసి ఎప్పుడు చేస్తారు, మాఘమాసం పాడ్యమి రోజు చేస్తారు మొదలుపెట్టి. ఆ పాడ్యం నుంచి ఆ నెల రోజులు పూజించి శివరాత్రి రోజు భద్రాచలంలో నిమజ్జనం చేసేవాళ్ళం. అలా 11 సంవత్సరాలు నడిచిన తర్వాత తల్లి ఒకరోజు వారణాసి వెళ్ళాలి అని చెప్పారు. వారణాసి వెళ్ళాం. వారణాసి వెళ్ళినప్పుడు అది ఆగస్టులో. మేమందరం అక్కడ ఘాట్లో స్నానాలు చేస్తున్న సమయంలో ఒక వరదలాగా వస్తూ ఉంది. అందుకే మాలాంటి వాళ్ళందరూ బయటకు వచ్చేస్తాం. ఆ సమయంలో తల్లి లోపల ఉండి బయటకు వస్తూ చెప్పారన్నమాట, వాణి వినిపించిందమ్మా, కాశీ విశ్వేశ్వరుడు ఒక దగ్గర ఉన్నాను, నన్ను పునరుద్ధరించమని చెప్పారు, కాశీపట్నం ఏర్పాటు చేయమన్నారు అని ఆ పైకి వస్తూ చెప్పిన వాక్యం. వచ్చి లోపల కూర్చొని గాయత్రి మంత్రం చెప్పించారు. గంగలో మునిగి గాయత్రి మంత్రం చెప్తున్నప్పుడు వాణి వినిపించింది. ఒక క్షేత్రం ఉంది, దాన్ని పునరుద్ధరణ చేయాలని చెప్పారు. అది ఎక్కడని చెప్పలేదు, నేను తీసుకువెళ్తా అన్నారు. దాన్ని దక్షిణ కాశీ నామకరణం చేయండి, అక్కడ ఉంది కాశీ విశ్వేశ్వరుడు అని చెప్పారు. అట్లా చెప్పిన సమయంలో వచ్చి వెళ్తాను. ఆ బిడ్డకి ఎప్పుడే చెప్పేస్తారు, వచ్చి ఏ వాక్యం చెప్పి రాసుకుంటాను. అట్లా ఒడ్డుకు వస్తూనే చెప్పారన్నమాట, ఒక దక్షిణ కాశీపట్నం నిర్మాణం చేయాలమ్మా, దానికోసం సిద్ధం చేస్తున్నారు, సమయం ఉన్నప్పుడు తీసుకెళ్తున్నారు అని చెప్పారు. మళ్ళీ మాఘమాసం వస్తుంది. ఆగస్టు తర్వాత మాఘమాసంలో పార్థివలింగం చేస్తున్న సమయంలో అంటే శరీరానికి తల్లి వచ్చి నడిపించేది. ఈ శరీరానికి చెప్పేది తల్లి నడిపించిన వాక్యాన్ని నాకు చెప్తారు. తల్లి వచ్చి ఏం చెప్పారంటే, ఈ సంవత్సరం ప్రతి శనివారం ప్రదోషకాలంలో చేసి నెక్స్ట్ శనివారం నాడు నిమజ్జనం చేయమన్నారు. మొదటి శనివారమే పాడ్యం వచ్చింది. పాడ్యం రోజే శనివారం నాడు సాయంత్రం ప్రదోషకాలంలో తల్లి పార్థివలింగం చేశారు. నెక్స్ట్ శనివారం భద్రాచలం వెళ్ళాలి కదా నిమజ్జనానికి. ఆ వెళ్తున్న సమయంలో ఈ క్రాస్ రోడ్ నుంచి ఇటు వచ్చేసారు. ఇదంతా కూడా అడవిలాగా ఉంది మొత్తం. అక్కడ ఎట్లుంటే ఇదంతా కూడా ఓన్లీ ఆంజనేయ స్వామి ఈ శివుడే ఉండేవారు. మొత్తం కూడా పుట్టలేసిపోయి చీమలతో పోషణ లేదు. లోపల కాలు పెట్టడానికి కూడా స్థలం లేదు. మొత్తం కూడా చుట్టూ ఉన్న ఫ్లోరింగ్ మనం చేయించింది. ఇదంతా కూడా చేసి నేల కింద ఉంటే అన్ని చెట్లు పెరిగి ఉన్నాయి. మొత్తం కూడా చుట్టుపక్కలంతా కూడా మహావృక్షాలు పెరిగి ఉన్నాయి. లోపలికి అడుగు పెట్టడానికి కూడా కష్టంగా ఉంటేనే అమ్మ చిన్న గేట్ దోసుకుని లోపలికి వచ్చి కూర్చొని
ఈ ఆలయం చూస్తే ఎన్ని కుట్టలుగా ఉంది మొత్తం. ఇందులో కాలభైరవులు పడుకొని ఉన్నారు. అప్పుడు వచ్చి అమ్మ చెప్పారు, నేను వచ్చాను వెళ్ళండి అబ్బా అంటే కాలభైరవులు బయటకు వెళ్ళిపోయారు. కూర్చొని గ్రామం నుంచి ఒక 10 మంది పిలుచుకురాబా అన్నారు పక్కన ఉన్న పిల్లవాడిని. అంటే అమ్మ మీరు నాకు తెలుసు, కానీ పక్కన గ్రామస్తులకి ఏం తెలియదు కదా, వాళ్ళు పిలిస్తే వస్తారా అని అడిగారు. అంటే నేను మరి మనసులో కూర్చున్నాను, నువ్వు వెళ్ళి చెప్పగానే వాళ్ళు వస్తారని చెప్పారు. అలాగే ప్రతి ఇంటికి వెళ్ళి ఇట్లా అమ్మ వచ్చారు గుళ్ళో కూర్చున్నారంటే ప్రతి ఇంటి నుంచి కదిలి వచ్చారు. కదిలి వచ్చినప్పుడు అప్పుడు చెప్పిన వాక్యం ఏంటంటే, ఇది ఉత్తర కాశీ వెళ్ళినప్పుడు నేనే జరిగింది తప్ప ఈ ఆలయాన్ని పవిత్రం చేయడానికి వచ్చాను. కాబట్టి ఈ గ్రామస్తులు ఎంత సహకారం ఉంటే ఈ క్షేత్రాన్ని పవిత్రం చేస్తాను నేను అని చెప్పారు. అన్నాక వాళ్ళు ఏం చెప్పారంటే, మాకు పూజ విధానం తెలియదు, మాకు వ్యవసాయం తప్ప ఇంకోటి తెలియదు అన్నారు. అప్పుడు అన్నప్పుడు తల్లి ఏం చెప్పారంటే, అన్ని నేను నేర్పించుకుంటాను, నడిపిస్తానని చెప్పారు. సరే అమ్మా అన్నారు. అన్నాక ఈ చుట్టూ ఉన్న చెట్లు చెదారం అంతా కూడా మీరే స్వయంగా, మీ కోటీశ్వరిని, డబ్బు ఉన్నవాడిని, మీ కూలీ పెట్టి చేస్తున్న కుదరదు, మీరే పలుకు బార పట్టుకొచ్చి ఈ ఆలయం మొత్తం శుద్ధి చేయాలని అడిగారు. అంటే అలాగే అమ్మ అని చెప్పేసి అందరు గ్రామస్తులు వచ్చి ఈ ఆలయం చుట్టూ ఉన్న చెత్త చెదారం చెట్లను కొట్టి శుభ్రం చేశారు. చేసిన తర్వాత మరుసటి వారం పౌర్ణమి వస్తుంది. ఇది మొదటి శనివారం కదా వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ వారం వచ్చింది పౌర్ణమి వస్తుంది. కాబట్టి ఆ రోజు ఆలయం పురోగతి జరుగుతుంది అని చెప్పేసి ఆ రోజు 4 గోవులు తీసుకొచ్చి గోపూజ చేసిన తర్వాత గోమయం గోమూత్రంతో ఆలయం మొత్తం కూడా సంప్రోక్షణ చేసి దాన్ని యొక్క శుద్ధి చేసి 108 గోదావరి జలాలు బిందెల నీళ్ళు తీసుకొచ్చి స్వామికి అభిషేకం చేయడం జరిగింది. అట్లా ఆలయాన్ని మళ్ళీ పునరుద్ధరణ చేయడం జరిగింది. 2012 ఫిబ్రవరి 7వ తారీఖున ఆలయ పునరుద్ధరణ జరిగింది. ఆ తర్వాత దీప నైవేద్యాలతో ఇంకా నిత్యం ఇది విరాజిల్లుతుంది దేవాలయం. రేపు రాబోయే కాలంలో వచ్చేసి ఇది తిరుపతి క్షేత్రం కంటే గొప్పదవుతుందని చెప్పారమ్మా ఆ రోజు వాక్యం. ఇక్కడ నారాయణ చెప్పిన వాక్యం అంటే తిరుపతి క్షేత్రం గొప్పదవుతుందని చెప్పారు. అంటే ఈ ఊరికి ఎవరు వచ్చేవాళ్ళు లేరు, ఉండి ఆదాయం లేదు, ఒక సరైన దారి లేదు, తిరుపతి క్షేత్రం అంత అవుతుందంటే ఎవరు నమ్ముతారు? కష్టకాలం అప్పుడు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల వాళ్ళకు కూడా నమ్మకం కలిగింది. ఇక్కడికి రావటం జనాలు, ఇక్కడ వేల మందికి ఇక్కడ అన్నదానాలు జరగటం, తర్వాత వచ్చి శ్రీరామనవమి కళ్యాణం జరగటం, ఆ తర్వాత శివ కళ్యాణం జరగటం, ఆ తర్వాత హనుమంత జయంతి కళ్యాణానికి రామరథం వచ్చింది భద్రాచలం నుంచి. 2012లోనే భద్రాచల క్షేత్రం నుంచి రామరథం పంపించారు. అక్కడ నుంచి పురోహితులు వచ్చి ఇక్కడ కళ్యాణం చేశారు. ఆ తర్వాత ఇది లోకానికి పరిచయం అయింది. అట్లా ఈ క్షేత్రం దినదిన అభివృద్ధి జరుగుతూ ఈ రోజు ఈ స్థాయిలో ఉంది. రేపు రాబోయే కాలంలో కూడా ఈ పానమంటాన్ని తీసుకెళ్లి పైకి జరుగుతూ కింద ఉపశిల వేస్తున్నాం. మొత్తం కూడా దీనికి వచ్చేసి ఒక ఇత్తడి తొడుగు వేస్తూ, మన ఎట్లా ఉత్తర కాశీలో ఉందో స్వామికి తొడుగు, అలాగే ఇక్కడ కూడా స్వామికి ఉత్తర తొడుగు వేయాలనే ఆలోచనతోటి ఈ క్షేత్రాన్ని మళ్ళీ పూర్వయం రావాలి, దీనికి లోకమంతా కూడా గుర్తించాలనే ఉద్దేశంతో ఈ ఆలయాన్ని పునరుద్ధరణ చేయడానికి మళ్ళీ రాబోయే కాలంలో తరానికి మళ్ళీ అందించాలి గొప్పగా క్షేత్రాన్ని అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. కాబట్టి ఆసక్తి ఉన్నవారు ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఇంతనంత ₹1 పర్వాలేదు. ఎందుకంటే ఇది రాబోయే కాలంలో మేము కూడా ఈ ఆలయంలో భాగస్వామ్యం అయ్యాము, మా కుటుంబం కూడా ఇందులో పాలు పంచుకుంది, రేపు రాబోయే తరానికి మీరు చెప్పుకోవడానికి ఉంటుంది. కాబట్టి అమ్మ ఇచ్చిన అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం.